ఇప్పుడు స్పీకర్ గారు ఫ్లోర్ లీడర్స్ అభిప్రాయం తీసుకొని మీ సభ నడపాలని మీ ఆలోచన చేస్తున్నారు. హరీష్ రావు గారి స్టేట్మెంట్, రాజేందర్ గారి స్టేట్మెంట్ ఎదురుదాడి చేసే ఆలోచన చేస్తున్నారు. మీరు అప్పుడు మైక్ కట్ చేయాలి. మా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు రైతు ఆత్మహత్యల మీద పోచారం శ్రీనివాసరెడ్డి గారు రైతులను హేళన చేస్తూ మాట్లాడారు. నేను మాట్లాడాలా వద్దా? నేను డిస్కషన్ చేస్తలేను. నేను దయచేసి నువ్వు కావాలని దాడి చేస్తే ఎవరు ఊకోరు. నేను ఎవరంతా శాత కాకుండా అందరి ఇక్కడ శాత కాకుండా ఫ్లోర్ లీడర్స్ ఆల్ పార్టీస్ లేరు. మీరు ఎదురు దాడి చేస్తే మీ బుల్డోజ్ బంద్ చేయండి. అందరికి అవకాశం రానియండి. మీ ఇద్దరు మాట్లాడితే సరిపోదు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు మేము సభకు పిలిచి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. రైతుల ఆత్మహత్యల మీద హేళన చేశారు. మేము ఒక బిజినెస్ లో భాగంగా మీరు అన్ని విషయాలు మాట్లాడే అవకాశం అందరు గౌరవం ముందు ఎజెండా నేను అదే చెప్తున్నాను. మనం బిఎస్ లో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా ఎజెండాకు సహకరిస్తే సజావుగా సాగడం నడపడం సాధ్యం. మీటింగ్ లా ఒక నిమిషం నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను. స్పీకర్ గారు, బిఎస్సీ మీటింగ్ లా క్లియర్ గా మేము వ్యతిరేకించాం. బీజేపీ పార్టీ వ్యతిరేకించాది, ఎంఏఎం పార్టీ వ్యతిరేకించాది. క్వశ్చన్ అవర్ తర్వాత వాయిదా క్వశ్చన్ అవర్ సజావుగా వ్యతిరేకించాం. చాలా సత్సాంప్రదాయాలకు చెప్పండి. మా అభిప్రాయం చెప్పండి స్పీకర్ గారు. మా అభిప్రాయం చెప్పిన తర్వాత మీరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు అడ్డం పడితే మీరు అడ్డం పడితే మీ ఎవరు చెప్పుకోవాలి? మీరు చెప్పుకోవాలి. మా ప్లీజ్ కంటిన్యూ. మేము వ్యతిరేకించాం. మేము క్లియర్ గా చెప్తున్నాం. పోచారం శ్రీనివాసరెడ్డి గారు రైతుల ఆత్మహత్యల మీద హేళన చేశారు. వారు సభకు పిలిచి క్షమాపణ చెప్పాలి. రెండోది, రైతుల ఆత్మహత్యల మీద మీరు ఎప్పుడు పెట్టండి షార్ట్. మీరు ఎలక్ట్రిసిటీ మీద అంటున్నారు. ఎలక్ట్రిసిటీ మీద తప్ప ధైర్యం ఉన్నది, దమ్ము ఉన్నది. మేము డిస్కషన్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేయండి. మీరు క్షమాపణ చెప్పి స్టార్ట్ చేయండి. పోచారం శ్రీనివాసరెడ్డి గారు క్షమాపణ చెప్పి స్టార్ట్ చేయండి. సభ ఉందా చెప్పి సభా గౌరవాన్ని. రైతు ఆత్మహత్యలు 370 మంది చనిపోయారండి. 387. మెదక్ జిల్లాలో 63 మంది. గజ్వేల్ హైయెస్ట్. తమ నాయకత్వంలో 63 మంది చనిపోయారు. రైతు ఆత్మహత్యలు చనిపోతున్నారు. దానిలో చర్చ వద్దండి. అది చెప్పండి. హరీష్ రావు గారు సార్, ఇప్పుడు గౌరవనీయులు దయాకర్ రావు గారు మాట్లాడితే నేనేం ఆశించిన అధ్యక్ష అంటే సభ జరగడానికి ఏదైనా మంచి సూచన ఇస్తారేమో, సభ జరిగే విధంగా ప్రయత్నం చేస్తారేమో, చర్చ జరుగుతుందని నేను ఆశించిన అధ్యక్ష. కానీ వారు సభ జరిగేటువంటి విషయం మీద మాట్లాడకుండా రైతుల విషయంలో మా పోచారం శ్రీనివాసరెడ్డి గారి గురించి పత్రికలో వచ్చిన వార్త గురించో ఇంకేదో మాట్లాడాలని ప్రయత్నం చేస్తే మేము చాలా మాట్లాడాల్సి వస్తుంది అధ్యక్ష. మేమేమంటున్నాం, చర్చకు సిద్ధం. మేము డెఫినెట్ గా మేము మాట్లాడతాం. ఇప్పుడు మేము చెప్పాలంటే మీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బషీర్బాగ్ చౌరస్తాలో కరెంట్ ఇవ్వమంటే రైతులు చరిత్ర. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే వాళ్ళకి హిస్టీరియా రోగం వచ్చిందని మాట్లాడినటువంటి చరిత్ర మీది. అట్లా చెప్పాలంటే నేను గంట సేపు చెప్పగలుగుతా. అయితే నేను దాంట్లో వెళ్ళదలుచుకోలేదు అధ్యక్ష. నా ఆలోచన, మా ప్రభుత్వ ఆలోచన సభ జరగాలని కోరుకుంటున్నాం. నేను చాలా విషయాలు చెప్పడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం, కానీ నేను ఆ విషయాల్లోకి వెళ్ళట్లేదు అధ్యక్ష. నేను ఒకటే కోరుతున్నా, మనకు దాదాపు 11:12 కావస్తుంది అధ్యక్ష. ముందు ప్రతిపక్ష నాయకులతో ప్రారంభించండి, తర్వాత దయాకర్ రావు గారికే మైక్ ఇవ్వండి, వారినే మాట్లాడమనండి. రైతుల గురించి మాట్లాడతారా, కరెంటు గురించి మాట్లాడతారా, దేని గురించి మాట్లాడతారో మాట్లాడమనండి. ప్రభుత్వం చర్చించడానికి, సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. మేము వెనక్కిపోవడం లేదు. గవర్నమెంట్ ఈజ్ రెడీ టు ఆన్సర్. కానీ ఇలా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రభుత్వం ఏమో సభ జరపడానికి వచ్చింది, మా తెలుగుదేశం పార్టీ ఏమో సభను అడ్డుకోవడానికి వచ్చింది అనేటువంటి విషయాన్ని ఇలా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మేము ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాం, వాళ్ళు అక్కడ పోడియంలోకి వస్తున్నారు అధ్యక్ష. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అధ్యక్ష, వీళ్ళకి సభ జరగడం ఇష్టం లేదు. వీళ్లకు సభలో ప్రజా సమస్యలు చర్చించడం కంటే రాజకీయాలు చేయడం మీదనే తెలుగుదేశం పార్టీకి మక్కువ ఎక్కువ కనబడుతుంది అధ్యక్ష. ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు ప్రజా సమస్యల మీద చర్చ జరగాలని. ఇవాళ ప్రభుత్వం కోరుకుంటున్నది
ప్రతి విషయం మీద చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటుంది అధ్యక్ష. ఇక ఇప్పటికే చాలా సమయం అయింది అధ్యక్ష. దయచేసి మీరు ఫైనల్ గా అప్పీల్ చేయండి, లేకపోతే మాత్రం ప్రభుత్వం ఈ రకంగా సభా సమయం వృధా కావడానికి ప్రభుత్వానికి ఇష్టం లేదు. మీరు దయచేసి చివరిసారిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి సహకరించండి. మీ ఒక్కరి కోసం ఇన్ని పక్షాలను నష్టం చేయడం కరెక్ట్ కాదు. వీళ్ళందరూ గౌరవ సభ్యులందరూ కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, సభ జరగాలని కోరుకుంటా ఉన్నారు. ఒక్క పార్టీ కోసం ఈ రకంగా సభా సమయాన్ని వృధా చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను ఫైనల్ గా అప్పీల్ చేస్తున్నా, దయచేసి వాళ్ళని కూర్చోమనండి, సహకరించమనండి. లేదంటే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం మరి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. దయచేసి మొదటి రోజు అటువంటి పరిస్థితి రాకుండా సహకరించాలని చివరిసారిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష.